ఫస్ట్ టైం మనం ఏం చూసాం? డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్ కదా. ఆ తర్వాత మనం ఏం చూసామంటే ఈ పవర్ ఇచ్చేటువంటి వాడిని వాళ్ళు ఎలా హెచ్చించారో చూసాం. ఇప్పుడేమో ఈ పవర్ ఇచ్చేటువంటి వ్యక్తి వైపు ఎలా తిరగాలి, ఎందుకు తిరగాలి, తిరగమని వాళ్ళ మెసేజ్. మరి తిరగమని ఒక వ్యక్తిని చెప్తా ఉన్నప్పుడు ఎందుకు తిరగాలనే రీజన్ వాళ్ళకి ఇవ్వాలి కదా. అదవుతుందా? మాకేంటి, ఎందుకు తిరగాలి, ఏమైపోయింది అనే రీజన్ వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఆ రీజన్ని వాళ్ళకి ఇక్కడ ఇస్తున్నారు వీళ్ళు అపోస్తలు. సో నౌ దీస్ ఆర్ ద రీజన్స్ టు టర్న్ అండ్ రిపెంట్ టు ది పవర్ గివర్. ఓకే, చూడండి. సో ఇక్కడ మేము చూస్తున్నామంటే 17లో, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేస్తారని నాకు తెలియను అంటున్నాడు కదా. సో ఇక్కడ ఏం జరిగిందంట? యూదుల అధికారులు తెలియక ఏం చేశారు? వాళ్ళు యేసుక్రీస్తుని సిలువేశారు. సో ఆ యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తిని మీరు సిలువేసి చంపేశారు. ఆ వ్యక్తి బ్రతకూడదని చెప్పి, ఆ వ్యక్తి మీకు ఏ కీడు చేయలేదు, మీకు మేలే చేశాడు. కీడు చేసినటువంటి ఒక వ్యక్తినైనా సరే ఆ విధంగా భయంకరంగా చచ్చిపోవాలని చెప్పి తీవ్రంగా కోరుకొని ప్లాన్ చేసి అప్పగించి చంపేయడం అనేటువంటిది అది అమానుషమైనటువంటి చర్య. కానీ ఏ కీడు చేయనటువంటి ఒక వ్యక్తిని మీరు ఏం చేశారు అంటే మీరు సిలువకి అప్పగించారు. మీకు ఏ కీడు చేయలేదు ఆయన. సో అది మీ క్రైమ్, దట్ ఈస్ యువర్ క్రైమ్. మీరు నేరం చేశారు, మీ మీద నేరం ఉంది. ఒక నిర్దోషి అయినటువంటి వ్యక్తిని వాడు తీవ్రంగా బాధపడి చచ్చిపోవాలి అని అనుకోవడం అనేటువంటిది మీరు చేసిన నేరం. అయితే మీరు తెలియక చేశారు అనేటువంటి మాటను ఇక్కడ వాడుతున్నాడు. తెలియక చేశారు, తెలియక చేశారని చెప్పి తర్వాత ఏమన్నాడు? తెలియక చేశారులే పాపం, తెలియక మీరు యేసు ప్రభుని మీ హృదయంలో లేకుండా చేసుకున్నారు. తెలియక మీరు ఈ లోక సంబంధమైనటువంటి ఫిలాసఫీస్లో పడిపోయారు. తెలియక ఈ లోక సంబంధమైనటువంటి వాళ్ళ మెప్పు కోసం, లోక సంబంధమైనటువంటి వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మనుషుల కోసం, మత నాయకుల కోసం కావచ్చు కదా. సో వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళ దగ్గర మెప్పు పొందుకోవాలని మీరు ఇష్టపడి, సమాజంలో మంచి మెప్పు పొందుకోవాలని ఇష్టపడి మీరేం చేశారంటే అందరితో పాటు గుంపులో విధంగా అందరూ ఆయన చంపేద్దాం అనుకోండి, మనం కూడా ఆయన చంపేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆయన్ని సిలువకు అప్పచెప్పడానికి ఇష్టపడ్డారు. అదవుతుందా? ఎందుకంటే ఆ మత నాయకులు, యూదా మత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వ్యవస్థను నడిపిస్తున్నారు, పెద్ద వ్యవస్థను నడిపిస్తున్నారు. ఆ వ్యవస్థకి ఈ వ్యక్తి అడ్డుగా ఉంటాడేమో అని వాళ్ళకి అనిపించి వాళ్ళు ఏం చేశారు? తర్వాత ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆయన చెప్పిన బోధలు నచ్చట్లా బొత్తిగా, అందులో నేరమేముంది తప్పేముంది అనేటువంటిది వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. కానీ వాళ్ళ చెవులకు అది నచ్చట్లా, అంతే. వాళ్ళు సింపుల్గా ఏంటంటే ఆయన చెప్పేది వినడానికి బాగోలేదు. మీ జీవితాలు నాకు ఇచ్చేయాలంటాడు. తర్వాత మీరు స్లేవరీలో ఉన్నారు, మీరు దాసత్వంలో ఉన్నారు, మీ తండ్రి అయినటువంటి వాడు అపవాది, మీరు దేవుని కుమారులు కాదు, మీరు అపవాది కుమారులు అన్నట్లుగా వారితోటి మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? సో ఈ విధంగా అక్కడ ఏంటి అని అంటే వాళ్ళు ప్రవర్తించారనమాట. ఇవన్నీ వాళ్ళు వినడానికి వాళ్ళకి ఏంటంటే అసలు ఇంపుగా లేవు. మీ జీవితం అంతా నాకు ఇచ్చేసేయాలి, మీ మంచి పనులు, మీరు చేసేటువంటి, మీరు ఒబే చేసేటువంటి ఆజ్ఞలు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు, ఇవేవి కూడా ఉపయోగం లేదు. మీ హృదయంలో నేను ఉండాలి, అది ముఖ్యం. నాకంటే ఎక్కువ ఇంకేది ఉండకూడదు. ఫినిష్. అది వాళ్ళకి నచ్చట్లా. మరి దేన్ని విడిచిపెట్టుకోలేక ఈ మాటలు నచ్చలేదో. మనకు కూడా చాలామందికి ఏంటంటే ఈ మాటలు నచ్చవు. ఎందుకనంటే ఏదో మనం విడిచిపెట్టుకోలేకపోవడం. మన హృదయంలో డబ్బు మీద తీవ్రమైన కోరిక ఉందనుకోండి. ఇప్పుడు యేసయ్యని ప్రేమించాలి అని అంటే, యేసయ్యకి నా హృదయాన్ని ఇవ్వాలంటే డబ్బు గురించిన ఆలోచనలు పక్కన పెట్టేసేయాలేమో, నాకు అది ఇష్టం లేదు. మనుషుల గురించిన ఆలోచనలు పక్కన పెట్టాలేమో, నాకు ఇష్టం లేదు కదా. నా సొంత ప్రణాళికలు ఉన్నాయి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, నాకు కొన్ని అంబిషన్స్ ఉన్నాయి, వాటిని పక్కన పెట్టుకోవాలని నాకు ఇష్టం లేదు.
ఈయనేంటి, నేను సహాయం చేస్తాను, నువ్వు కష్టపడు, నువ్వు పక్కన ఉండి ఎవరిని బాధ పెట్టకుండా నువ్వు కష్టపడు, మంచిగా నువ్వు పని చేసుకో, డబ్బులు సంపాదించు, లేకపోతే నువ్వు మంచిగా ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకో, నేను నీకు సహాయం చేస్తా అని చెప్పాలి. కానీ ఈయనేమంటున్నాడు, లేదు లేదు, నాకు నీ హృదయం కావాలి, నాకు నీ హృదయం కావాలి, నేను కష్టపడతా, నన్ను ఆశీర్వదిస్తే నాకు వచ్చిన డబ్బుల్లో కొంత నీ కానుకేస్తా అంటే, నీ కానుక నాకెందుకు, నీ కానుక నాకెందుకు, ఏ పాటిది అది, నాకు నీ కానుకొద్దు, నాకు నీ గొప్పలొద్దు, నాకు నీ ఇటువంటి సాక్ష్యాలు నాకేం వద్దులే, కానీ నాకు నువ్వు కావాలి అంటున్నాడు ఆయన. ఎవరు కావాలంటున్నాడు, నాకు నువ్వు కావాలి. మనం ఏమంటాం, నన్ను నేను నీకు ఇవ్వలేను ప్రభా, నన్ను నేను మనుషులకి అప్పచెప్పుకోవాలి, నన్ను నేను ఎవరెవరికో ఇచ్చేసుకోవాలి, నన్ను నేను నా సమయాన్ని, నా ఎనర్జీని, నా ఆలోచనలని, నా బుర్రని, నా హృదయాన్ని, నా చింతల్ని, నా బాధల్ని, నా ఆలోచనలు ఇవన్నీ ఆడాడాడో ఉండాల్సిందే. నేను ఇవన్నీ నీకు తీసుకొచ్చి ఇచ్చేయమంటే నాకెట్ట కుదురుద్ది, నేను ఇవ్వలేను. నేను నీకు ఇచ్చేస్తే మరి నాకు డబ్బులు ఎవడిస్తాడు, ఇవన్నీ తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తే నాకు ఘనత ఎవరిస్తారు, నాకు గౌరవం ఎవరిస్తారు, ఇవన్నీ నాకు సమాజం నుంచి రావాలి. కాబట్టి ఇవన్నీ నేను మనుషులకి ఇస్తేనే కుదురుతుంది. కాబట్టి ఇవి నేను నీకు ఇవ్వలేను, నా సమయము, నా హృదయము, నా థాట్స్, నా ఆలోచనలు, నా మైండ్, ఇవన్నీ నీకు ఇవ్వలేను. ఓపెన్ చేద్దాం, ఇవన్నీ నేను ఎవడికో ఇచ్చేస్తాను, డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బుల్లో కొంత నీకు ఇస్తా అని అంటే, ఈ భూమి మీద ఉన్నాయని సృష్టించింది నేనే, ఇది నా సంపద, నాకు సంబంధించినవి, నీ డబ్బు నాకెందుకు అంటాడు అనమాట. సో ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా ప్రకటించింది ఈ విధంగానే ప్రకటించుకుంటూ వచ్చాడు. ఐ వాంట్ యూ, నువ్వే నాకు కావాలి, నీ జీవితం నాకు ఇచ్చేసేయాలి, నాలో నీకు సంతోషం ఉంది, ఇంకెక్కడా లేదు, నమ్ము, నాలో నీకు ఘనత ఉంది, నాలో నీకు నీతి ఉంది, ఇంకెక్కడా లేదు, నమ్ము, నమ్మి నా దగ్గర రాదు ఒకటే, ఇంక వేరే ఆప్షన్ నీకు లేదు అని చెప్తా ఉంటే మరి వీళ్ళకి అది నచ్చలేదు. మనకు ఎలాగైతే నచ్చట్లేదో వీళ్ళకి కూడా నచ్చలేదు. నచ్చక వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఏంటి అంటే, మేము నీతిమంతులం కాదా, కష్టపడి పని చేసుకొని సంపాదించుకుంటే నీతిమంతులం అవ్వమా, మంచిగా మంచి విషయాలు మేము సాధిస్తే నీతిమంతులం అవ్వమా, ఈయనకి జీవితాన్ని మొత్తం ఈయనకి ఇచ్చేస్తేనే నీతిమంతులం అయిపోతామా ఏంటి, ఈయన గురించి ఆలోచించుకుంటా కూర్చుంటేనే నీతిమంతులం అవుతామా ఏంటి, అసలు ఈయన అవడం ఒక వడ్రంగి వాడికి పుట్టినటువంటి కుమారుడు, సరే ఏదో వాక్యం చెప్తాడు కదా అని వింటుంటే రెచ్చిపోతున్నాడు ఏంటి అని కోపం పుట్టడం ప్రారంభమైంది. ఎంత కోపంగా మారిపోయింది అని అంటే, ఆయన్ని చంపాలన్నంత కోపంగా మారిపోయింది. ఇది నేరమా కాదా, 100% ఇది నేరమే. కానీ ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, ఇన్ యువర్ ఇగ్నోరెన్స్, చూడండి సహోదరులారా, మీరును మీ అధికారులు తెలియక చేసితిరని నాకు తెలియను. తెలియక చేసితిరని ఏం తెలియలేదు, మేము సిలువ వేస్తుంది నిజమైనటువంటి దేవుణ్ణి అనేటువంటి విషయం మీకు తెలియదు, మేము సిలువ వేసి చంపేస్తుంది మమ్మల్ని రక్షించడానికి మా కోసం వచ్చినటువంటి క్రీస్తుని అనే విషయం మీకు తెలీదు. అది తెలిస్తే కనుక జీవాధిపతి అయినటువంటి వ్యక్తిని మీరు సిలువ వేసేవారు కాదు. సో ఈ మాట మనం పౌలు కూడా చెప్తూ ఉంటాడు అనమాట. 1 Corinthians 2:8 చూడండి, 1 కొరింథీ 2:8. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపుయగు ప్రభువుని సిలువ వేయకపోయి ఉందురు. అది వాళ్ళకి తెలియదు అనమాట. దేవుడు ఇచ్చేటువంటి రక్షణ ఎటువంటిదో అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసుకోలేకపోయారంట. ఆయనలో రక్షణ ఉంది, ఆయన రాజ్యంలో ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు, ఆయన రాజ్యంలో వారసులుగా వాళ్ళని చేసుకుంటాడనే విషయం వారికి ఏమైపోయిందంటే వాళ్ళకు
తెలియలేదంట. వాళ్ళకి తెలిస్తే కనుక వాళ్ళు ఆయన సిలువ వేసేవాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని. అయితే ఈ తెలుసుకోకపోవడం అనేటువంటిది ఇది ఎస్కేప్ అవ్వడానికి, లేకపోతే వాళ్ళ నేరం తగ్గిపోవడానికి ఏమాత్రం కూడా తోడ్పడదు. మనం లాస్ట్ వీక్ కూడా చూసాం, ఇగ్నోరెన్స్ ఈజ్ క్రైమ్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇగ్నోరెన్స్ని బట్టి కూడా మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. అవుతుందా? ఇగ్నోరెన్స్ అనేది ఏంటంటే అది ఎస్కేప్ అవడానికి ఒక మార్గం కాదు. అది ఇప్పుడు దాకా మీరు చంపారు, ఈయన్ని మీరు సిలువకు అప్పచెప్పారు, ఈయన్ని మీరు రోమిలకు అప్పచెప్పారు అని చెప్పి నేరాలు మోపుతా ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసరికి మీరు తెలియక చేశారు అని అనగానే అమ్మయ్య తెలియక చేశాం అన్నాడు, అవును తెలియజే అని ఎస్కేప్ అవడానికి ఉన్నటువంటి మాట కాదు అది. వాళ్ళని ఏదో రిలాక్స్ చేయడానికి, రిలాక్స్, మీరేమి అంత ఎక్కువ మళ్ళీ డిప్రెషన్లో కలకండి, మీరు రిలాక్స్ అవ్వండి, ఎందుకంటే మీరు తెలియక పాపం అని చెప్పట్లా. ఇక్కడ అర్థం చేసుకోండి, పౌలు ఆ విధంగా చెప్పట్లా, సారీ పేతురు ఆ విధంగా చెప్పట్లా. ఇక్కడ ఏ విధంగా చెప్తున్నాడంటే ఈ విషయంలో కూడా మీరు పశ్చాత్తాపడాల్సిన వాళ్ళై ఉన్నారు. ఏ విషయంలో? మీరు తెలుసుకోకపోయినటువంటి విషయంలో కూడా మీరు ఏమవ్వాలి? మీరు పశ్చాత్తాపడాలి. నాకు తెలీదు అన్నప్పుడు నాకు తెలియదు కాబట్టి అలా చేశా అని చెప్పి మీరు రిలాక్స్ అయిపోవడం కాదు. ఎందుకు నాకు తెలియలేదు, ఎందుకు నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి మీరు ఏం చేయాలంట? మనం పశ్చాత్తాపడాలి. తెలుసుకోకపోవడం కూడా నేరమే. సువార్తను అర్థం చేసుకోవాలి. మనం సువార్త ప్రకటింపబడతా ఉన్నప్పుడు దాన్ని మనం ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి, ప్రభు ఎవరో తెలుసుకోవాలి, ప్రభు యొక్క గుణగణాలు. రోమిలకు రాసిన పత్రికలో మనం మాట్లాడుకున్నాం కదా, ఆయన సృష్టిని చూసినా సరే ఆయన అదృశ్య గుణాలు, ఆయన అదృశ్యమైన గుణాలు మనకు కనిపిస్తాయంట. ఆయన పరిశుద్ధుడు అనే విషయం కనిపిస్తుంది. ఇంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి దేవుడు ఈ సృష్టిని ఇంత పర్ఫెక్ట్గా సృష్టించాడంటే ఆయన ఎవరై ఉండాలి? పర్ఫెక్ట్ గాడ్ అయి ఉండాలి కదా, పరిశుద్ధమైన దేవుడు అయి ఉండాలి. మరి ఇంత పరిశుద్ధమైనటువంటి దేవుడు నాతో ఎలా స్నేహం చేస్తాడు? ఆయనకి నేను ఎలా మొరపెట్టుకుంటాను? ఆయనకి నేను సంబంధించిన వ్యక్తిగా నేను ఎలా ఉండగలుగుతాను? ఇంత పరిశుద్ధుడు కదా అని చెప్పి మనం ఏమవ్వాలంటే మనం వణికిపోవాలి. మార్టిన్ లూథర్ గారు కూడా ఆయన్ని సమర్థించేవాళ్ళు, ఆయన్ని నువ్వు చాలా భక్తుడివి, నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు అందరికంటే మంచోడు అని చెప్పి పొగిడే వాళ్ళు చుట్టూ ఉన్నారు. అతి చిన్న వయసులోనే ఆయనకి ఏంటి అని అంటే ఆర్డినేషన్ జరిగింది. ఆయన ఒక ఫాదర్గా, ఒక చర్చికి ఫాదర్గా మారాడు అనమాట. చాలా చిన్న వయసులోనే రోమన్ క్యాథలిక్ సంస్థలో మార్టిన్ లూథర్ గారు చాలా చిన్న వయసులో. కానీ అప్పటి నుంచి కూడా ఆయనకున్నటువంటి ఒక భయం ఉండేది అన్నమాట, వణుకు పుడతా ఉండేది. పుల్పిట్ మీద నించోవాలి అని అంటే, వాక్యం చెప్పాలి అని అంటే, ప్రభు బల్ల పంచాలి అని అంటే, దానికి తోడు ఆ రక్తం ఏకంగా సాక్షాత్తు యేసుప్రభు రక్తంగా మారిపోద్ది, ఆ రొట్టె యేసుప్రభు శరీరంగా సాక్షాత్తు మారిపోద్ది అని వాళ్ళు నమ్ముతారు. అది చెప్పాలి. ఆ రొట్టె ద్రాక్షారసం ఎత్తుకొని, ఇదిగో ఇప్పుడు నేను ఎత్తినటువంటి ఈ ద్రాక్షారసం యేసుప్రభు రక్తం అయిపోయింది, నేను ఎత్తినటువంటి ఈ రొట్టె యేసుప్రభు శరీరంగా మారిపోయింది అని చెప్పాలి. యేసుప్రభు రక్తాన్ని, ఆయన శరీరాన్ని నేను చేతులతో పట్టుకొని నేను పంచిపెట్టేటువంటి శక్తి నాకుందా, ఆ అర్హత నాకుందా అని చెప్పి భయపడి ఉనికిపోయి ఒకరోజు ఆ ద్రాక్షారసం రొట్టె ఎలా పట్టుకొని అట్ట కప్పు కూలిపోయాడంట, శ్రద్ధ పడిపోయాడంట భయంతో. నిరంతరం ఎప్పుడు వెతుకుతూ ఉంటాడు. ఇంత దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు. ఆయన దేవుడు పరిశుద్ధుడనే సంగతి ఆయన అర్థం చేసుకున్నాడు. ఇగ్నోరెంట్గా లేడు. తెలియక అనేటువంటి లేదనమాట ఆయనకి. లేఖనాలు చదువుతూ ఉన్నాడు. లేఖనాలు కూడా అన్నీ అందుబాటులో లేవు. సృష్టిని చూస్తూ ఉన్నాడు, తన జీవితాన్ని చూస్తున్నాడు. దేవుడు ఎంత పరిశుద్ధుడు అర్థం చేసుకుంటున్నాడు. నేనెంత పాపిని, నాలో చాలా బలహీనతలు ఉన్నాయి, అసూయ వస్తుంది, నాలో క్రోధం వస్తుంది, నాలో అన్నీ వస్తాయి కదా,
మరి ఇంత పరిశుద్ధమైనటువంటి దేవునితోటి నేను సేవకున్నట్లాగా అవుతాను, నేను ఆయన వాక్యం చెప్పడం ఏంటి, ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని నేను పట్టుకోవడం ఏంటి అని చెప్పి ఉనికిపోతూ ఉండేవాడు. అందుకని తరచుగా ఉపవాసాలు చేసి, తరచుగా కఠోరమైన ఉపవాసాలు చేసి క్షీణించిపోయి చచ్చిపోయే స్థితికి వెళ్తూ ఉండేవాడు అంట. ఏం చేయాలి అర్థం కాక, ఇంత పరిశుద్ధమైనటువంటి దేవునితో ఎట్లా మనం సంబంధం కలిగి ఉండాలి అర్థం కాక, అంటే మొత్తానికి మార్గం ఆయనకి తెలియకపోయినప్పటికీ దేవుడు ఎంత పరిశుద్ధుడో అనేటువంటి విషయం మాత్రం ఆయన నిరంతరం తెలుసుకుంటున్నాడు, ఇగ్నోరెంట్గా లేడు. అలానే ఇశ్రాయేల్ ప్రజలకు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు నీకు నాకు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే చాలు, ఆయన ఎంత పరిశుద్ధుడు, నేనెంత పాపిని అనేటువంటి ఆ డిఫరెన్స్ మనకు అర్థమైపోద్ది. ఆయన ఎంత పరిశుద్ధుడు. అప్పుడు ఆ నాయకత్వాన్ని వహించేటువంటి ఆ ఫాదర్ గారు వచ్చి ఆయనతో చెప్పేవాడంట, మార్టిన్ లూథర్, నీకంటే గొప్పోళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు ఈ మొనాస్ట్రీలో, లేకపోతే ఈ మన యొక్క ఈ హాస్టల్, లేకపోతే వాళ్ళకు ఉంటాయి కదా ఈ ఫాదర్లు అందరూ ఉండేటువంటి స్థలాలు. సో ఈ స్థలంలో నీకంటే గొప్ప ఫాదర్ ఎవడూ లేడు. అందరికంటే మంచోడి నువ్వు, అందరికంటే నెమ్మది కలిగిన వాడివి నువ్వు, అందరికంటే వినయ విధేయతలు ఉన్నవాడివి నువ్వు, అందరికంటే ప్రార్థనాపరుడివి నువ్వు, నీకంటే మంచోళ్ళు ఎవరున్నారు? నువ్వెందుకు నిన్ను ఇలా హింసించుకుంటున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? అనవసరంగా భయపడుతున్నావు అబ్బాయి, నువ్వు భయపడబాక. దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు కాకపోతే ఇంకా దేవుడికి ఇష్టమైనవాడు ఇంకెవాడు ఉంటాడు నీకంటేనా అని చెప్పేవాడు. అని చెప్తుంటే కూడా ఈయనకి విశ్రాంతి వచ్చేది కాదంట, ఈయన నమ్మబుద్ధి అయ్యేది కాదంట. ఎవరన్నా పొగిడారనుకోండి, వెంటనే మనకి ఏమొస్తుంది? సంతోషం వచ్చేస్తుంది. నిజంగా మనం ఎవడన్నా మర్డర్ చేసి వచ్చినా ఒక ఇద్దరు పక్కన కూర్చొని మనం ఏం చేయాలనుకుంటాం? ఏం కాదమ్మా, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచోడివి, నీకంటే భక్తులు ఎవరు లేరు, ఈ మాత్రం చిన్న ఎవడైనా చేస్తాడు, నువ్వు చేసిన తప్పుల గురించి పక్కన పెట్టు, ఎన్ని మంచి పనులు చేసావు, ఎంత మంచిగా ఉన్నావు, ఇవన్నీ కూడా ఎవరన్నా వచ్చి చెప్పాలని కోరుకుంటాం మనం. పొరపాటున ఎవడన్నా చెప్పాడు అనుకో, నువ్వు చేసింది ఏదైనా సరే మర్చిపోతావు కదా. పొగడతలంటే మనకు అలా పనిచేస్తాం. కానీ మార్టిన్ లూథర్ గారికి అలా పనిచేయలేదు. ఆ పొగడతలు ఎందుకు పనిచేయలేదు తెలుసా? ఆయన దేవుడు ఎవరో ఆలోచిస్తున్నాడు, దేవుడు ఎవరో ఆయన ఎరిగి ఉన్నాడు, లేకపోతే ఇంకా ఎరగడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే క్రమంలో లేఖనాలని పరిశీలించినప్పుడు ఒకరోజు ఆయన గమనించినటువంటి మా నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనేటువంటి మాటలు ఆయన్ని తాకాయి. ఎలా ఇంత పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఇంత గొప్ప దేవుడికి ఎలా స్నేహం కలిగి ఉంటాం మనం? ఈయనకు సంబంధించి అసలు ఈయనకి ప్రార్థన ఎలా చేస్తాం మనం అని చెప్పి నెక్స్ట్ మనకు వచ్చే ఇంకో స్టేజ్ కూడా ఆయనకు కూడా వచ్చింది. ఏం స్టేజ్ అంటే, ఫస్ట్ ఏమో మనం ఇంకో స్టేజ్ వచ్చింది. అన్నది ఏంటంటే, దేవుడు ఇంత పరిశుద్ధుడా, దేవుడు పాపాన్ని అస్సలు సహించలేనివాడు అనేటువంటి విషయాన్ని, పాపం మీదకు రావాల్సినటువంటి తీర్పును ఆయన విధిస్తాడు అనే అర్థం వచ్చేటువంటి విషయాల్ని కూడా చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు పాపాన్ని సహించకుండా పాపం మీదకి రావాల్సిన తీర్పుని పాపం మీద ఖచ్చితంగా విధించి తీరతాడు. అదేంటి అంత పట్టింపు ఏంటి? ఆయనకి పాపం జరిగితే శిక్ష పడాల్సిందేనా? ఇంత పట్టింపు అవసరమా? అసలుకే మనమేమో పాపం చేయకుండా ఉండలేము. పాపం ఎక్కడ జరిగితే అక్కడ ఎన్ని పాపాలు జరిగితే అన్ని పాపాలు, ఎంతసేపు ప్రతి పాపం మీదకి శిక్ష విధించి తీరతాడని రాయబడింది ఏంటి వాక్యంలో? ఇంత పట్టింపు ఏంటి? ఇంత అవసరం ఏంటి అనేటువంటి థాట్ కూడా ఆయనకు వచ్చేసిందండి. కొన్నిసార్లు అయితే దేవుని గురించి ఆలోచిస్తే దేవుని ద్వేషించడం కూడా ప్రారంభించాడంట. ఇంత కఠినమైనటువంటి దేవుడితే ఎట్లా తట్టుకుంటాం ఈ దేవునికి? కానీ ఎంత ద్వేషించినా ఎస్కేప్ అయితే అవ్వలేవు కదా.
నువ్వు బ్రతుకుతుంది ఈ దేవుడు సృష్టించినటువంటి భూమి మీదే. నువ్వు పీలుస్తుంది ఆయన ఇచ్చినటువంటి ఊపిరినే. నువ్వు తింటున్న ఆయన ఇచ్చిన ఆహారాన్నే కదా. నువ్వు జీవిస్తున్న ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టే. ఒక్క క్షణము నీ గుండె కొట్టుకోకుండా కనుక ఆయన ఆపివేయగలిగితే మనకు బ్రతికే ఉండదు, మనమే ఉండం. అంతేనా? ఎస్, మనం ఉండం. మనం బ్రతుకుతున్న ఆయన దయాదాక్షిణ్యాల మీదనే. మన జీవితం అంతా ఆయన దయాదాక్షిణ్యాల మీద ఉంది. హౌ కెన్ యూ ఎస్కేప్ హిమ్? ఆయన మీద సరిగి, ఆయన మీద కోపం గిచ్చుకొని ఏంటి ఎంత కఠినత్వం అని మనం ఎస్కేప్ అయితే అవ్వలేం కదా. చూడండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మార్టిన్ లూథర్ గారి జీవితం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటకి ఆపోజిట్గా ఉంది ఆయన జీవితంలో జరుగుతున్న విషయాలు. ఏం మాటకి? ఇగ్నోరెన్స్ కదా. తెలియకపోయాను, మీకు తెలియక చేసితిరి అనేటువంటి మాటని ఇక్కడ పేతురు ఏదైతే వాడాడో, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు తెలియకుండా ఉన్నారు, తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఎగ్జాక్ట్గా వాళ్ళకు ఆపోజిట్గా మార్టిన్ లూథర్ జీవితం జరుగుతుంది. మార్టిన్ లూథర్ ఏమో తెలుసుకుంటున్నాడు, ఆయన పరిశుద్ధుని తెలుసుకుంటున్నాడు. భయం కలిగింది, ఆ భయంతో ద్వేషం కలిగింది. ఎంత ద్వేషం కలిగినా ఆయన నేనట్ట తప్పించుకుంటానని మళ్ళీ అది కూడా తెలుసుకున్నాడు. అదవుతుందా? ఆయన ఏదో తప్పించుకోవడం కుదరదు. బ్రతుకుతుంది ఆయన 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 భిక్ష ద్వారా నేను బ్రతుకుతున్నాను అనేటువంటిది ఆయన మళ్ళీ అది కూడా తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆఖరికి విమోచన మార్గాన్ని కూడా తెలుసుకున్నాడు. విశ్వాసం మూలంగా నేను బ్రతకగలను, ఈ పరిశుద్ధుడైనటువంటి దేవునితోటి నేను సహవాసం చేయగలను. ఎలా అనంటే నా క్రియల ద్వారా నేను చేయలేను ఆఫ్ కోర్స్, కానీ విశ్వాసముతోటి యేసయ్య దగ్గరికి వెళ్తే, విశ్వాసంతో నా క్రియలు, ఆయన కూడా అప్పుడు దాకా యేసయ్య గురించి అయితే ఆ యేసయ్య అనేటువంటి జీసస్ క్రైస్ట్ అనేటువంటి మాట తెలియక కాదు. యేసుప్రభు తెలుసు, యేసుప్రభు గురించి ప్రార్థనలు వల్లిస్తున్నాడు. యేసుప్రభు రక్తము, యేసుప్రభు శరీరం అనేటువంటి ఆ సాక్రిమెంట్స్ని, ఆ బల్లారాధనలు జరిపిస్తున్నాడు, ప్రసంగాలు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఈవెన్ సిలువను గురించినటువంటి ప్రసంగం కూడా మేబీ చేస్తూ ఉండొచ్చు. కానీ అవన్నీ చేస్తున్నాడే కానీ నా జీవితానికి ఆధారం యేసయ్య అయి ఉండాలి, నా నీతికి ఆధారం ఆయనే అనేటువంటి విషయం. నా సర్వస్వం ఆయనలోనే నేను వెతుక్కోవచ్చు, నా సంతోషాన్ని ఆయనలోనే వెతుక్కోవచ్చు, నా నీతిని ఆయనలోనే అన్నిటిని ఆయనలోనే వెతుక్కోవచ్చు అనేటువంటి విషయం మాత్రం ఆయనకి ఎవరు బోధించలేదు. ఇప్పుడు దాకా ఆయనకి తెలియదు. ఒకవేళ మీరు కూడా క్రైస్తవులు, అందరు క్రైస్తవులే కావచ్చు కదా, హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, అందరు క్రైస్తవులే మీరు. కానీ ఎన్నిసార్లు, ఎన్ని చోట్ల యేసయ్యలోనే నీకు సంతోషం ఉంది, నీకు సమస్తం ఆయనలోనే ఉంది. నీ హృదయము, నీ జీవితము, నీ మనస్సు, నీ సమయము ఆయనకి నువ్వు ఇచ్చేసావనంటే అదే నీకు నీతి, అదే నీకు నీతి, అదే నీకు పరలోక రాజ్యాన్ని తెచ్చిపెట్టేటువంటిది. అదొక్కటే రక్షణక మార్గం. నీ పాపాలను క్షమించే, నీ పాప క్షమాపణ ఇచ్చేది ఆ విశ్వాసమే, అలాంటి విశ్వాసమే. కాబట్టి యేసయ్యకి నీ జీవితాన్ని ఇవ్వు, నీ సమయాన్ని ఇవ్వు, నీ సమయాన్ని ఇవ్వు. బాబు యేసుప్రభుని నమ్ముకో, క్రైస్తవుడిగా మారు బాబు. క్రైస్తవుగా మారు అంటే ఏంటండి, ఏం చేయాలి? పాపాలు చేయడం మానేసేయి, అది చేయడం మానేసేయి, ఇది చేయడం మానేసేయి, బాగా చదువుకో, బూతులు మానేసేయి, మంచిగా మాట్లాడు, ఫినిష్, బాప్టిజం తీసుకున్నాం. అబ్బో ఇవన్నీ మనం ఇప్పుడు యాడ్ చేస్తాం, కొంచెం టైం తీసుకుందాం అని అనుకున్నాడు, బాప్టిజం తీసుకోడు. చేసేద్దాం, చేసి పెద్ద భక్తుడిలాగా బిల్డప్ ఇవ్వడానికి నేను సిద్ధమే అనుకున్నాడు, బాప్టిజం తీసుకుంటాడు. అంతేనా? ఫినిష్. అంతకు మించి మనకు తెలీదు, మనకి ఎవడు చెప్పడు. అదే ఆ రోజున రోమన్ క్యాథలిక్ సంస్థ కూడా చేసిన పని. అదే ఈ పేతురు మాట్లాడుతున్నటువంటి ఈ రోజున యూదులు కూడా చేస్తున్న పని అదే, యూదులు కూడా చేస్తున్న పని అదే. దానికి వ్యతిరేకమైనటువంటి సువార్తను యేసుక్రీస్తు ప్రకటిస్తే యేసుక్రీస్తుని చంపేశారు, అపోస్తులు ప్రకటిస్తే అపోస్తులను చంపేశారు. మార్టిన్ లూథర్ కూడా తెలుసుకొని దాన్ని ప్రకటిస్తే ఆయన్ని కూడా చంపడానికి తీర్పు తీర్చారు.
ఆయనతో పాటు ఈ సువార్తని ప్రకటించడానికి ప్రయత్నం చేసిన అనేక మందిని చంపారు. ఏకంగా చంపడమే. ఎందుకంటే మనుషులకి హృదయాన్ని, మనస్సుని ఒక వ్యక్తికి ఇవ్వడం అంటే మనుషులకి ఇష్టం లేదు. కొన్ని పద్ధతులు, ఓ 10 చెప్తే ఆ 10లో ఒక 4 చేసి మేము సంతోషపడతాం. ఓ 10 చెప్తే 10లో ఒక 4 చేసి భక్తులం అయిపోయామని మేమే ఫీల్ అవుతాం. పక్కన 5 చేసాడు అనుకో, మేము 6 చేస్తాం, నేను భక్తుడని ఫీల్ అవుతాం. అంతవరకే కానీ నీ సమయాన్ని ఇచ్చేసేయి, నీ మనసుని ఇచ్చే, నీ హృదయాన్ని ఇచ్చేయంటే కుదరదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, వారి మెస్సయ్యని వారు ఏం చేశారంటే చంపేసుకున్నారు. ఇది వాళ్ళ మీద ఉన్నటువంటి నేరం. చంపడం ఒక నేరం అయితే, ఆయన మెస్సయ్యని, ఆయనలోనే సమస్తము వాళ్ళు వెతుక్కోవచ్చని వాళ్ళు సృష్టిని చూసి, లేఖనాలని చూసి, ప్రవక్తలు చేసిన ప్రవచనాలని చూసి, పితరుల యొక్క మాటల్ని చూసి, చరిత్రను చూసి వాళ్ళు చాలా స్పష్టంగా నేర్చుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. కానీ వాళ్ళు నేర్చుకోలేదు. యేసయ్యలోనే సమస్తం ఉంటాయి. నువ్వు దేనికోసమైతే డబ్బు వెనకాల పడి పరిగెత్తున్నావో, నువ్వు దేనికోసమైతే మనుషుల వెనకాల పడి పరిగెత్తున్నావో, అవన్నీ యేసయ్యలో ఉంటాయి అంటే నేను నమ్మను. తెలుసుకో అనంటే నేను తెలుసుకోను. అబ్బో ఇప్పుడు ఇది తెలుసుకుంటే కానీ, ఇదంతా నమ్మితే కానీ అవదా? ఈ దేవునితోటి అవదు. ఎక్కడ తప్పించుకుంటావు? ఆయన ఇచ్చిన ఊపిరిని పీల్చుకుంటున్నావు, ఆయన ఇచ్చిన ఆహారం తింటున్నావు, ఆయన ఇచ్చిన భూమి మీద నడుస్తున్నావు. గుర్తుపెట్టుకో, ఎక్కడికి తప్పించుకుంటావు? యోనా అనేటువంటి ఆయన ఉన్నాడు. యోనా అనేటువంటి దేవుని సన్నిధి నుంచి తప్పించుకుందాం అనుకున్నాడు. అంటే పాపం చేసి కాదు, కానీ యోనా దేవుడు చెప్పినటువంటి మాటని వినకుండా దేవుని దగ్గర నుంచి తప్పించుకుందాం అనుకుంటే, యోనా రక్షింపబడిన వ్యక్తే, ఆయన విశ్వాసే, కానీ ఈ సిమిలారిటీ ఉందన్నమాట కదా. సో రక్షింపబడిన వాళ్ళైనా రక్షింపబడకపోయిన వాళ్ళైనా దేవుడి నుంచి తప్పించుకోవడమే కదా. సో తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. తప్పించుకొని పారిపోదాం అనుకున్నాడు. ఎక్కడికి పారిపోతాడు? ఇది దేవుని ప్రజలు ఉండే స్థలం, ఇది దేవుని మందిరం ఉండే స్థలం, ఇది దేవుడిని ఆరాధించే స్థలం. ఇక్కడ నుంచి తప్పించుకుంటే ఇక దేవుడు నన్ను పట్టించుకోడు అనుకున్నాడు. పడవెక్కి ప్రయాణం చేసి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటే మన యోనాకి తెలియకపోయాను, మీరు తెలియక చేసి తిరిగి అన్నాడు కదా. తెలియక చేసి తిరిగి అన్నాడు కదా. అలానే యోనా కూడా తెలియని పరిస్థితిలో ఉన్న, ఇగ్నోరెన్స్లో ఉన్నాడు అనమాట. ఏంటి ఆయనకున్న ఇగ్నోరెన్స్ అని అంటే, ఆ సముద్రం అయిందే, ఆ సముద్రంలో ఉన్న చేప అయిందే, ఆ చేప ఆయన ఏం చెప్తే చేస్తుంది, ఎక్కడ మింగమంటే అక్కడ మింగేస్తుంది, ఎక్కడ కక్కమంటే అక్కడ కక్కేస్తుంది అన్న సంగతి మనోడికి తెలియకపోయిందనమాట. ఇగ్నోరెన్స్లో ఉన్నాడు. ఎప్పుడైతే తుఫాన్ వచ్చిందో అర్థమైపోయింది. అప్పుడు అర్థం చేసుకున్నాడు. ఆ ఇగ్నోరెన్స్లో బయటకు వచ్చాడు. ఈ ఆకాశం అయిందే కదా, ఈ సముద్రం అయిందే కదా, నేను ఎక్కడికి వెళ్తాను? ఈ భూమి మీద ఆయన నుంచి దూరంగా ఎక్కడికి వెళ్తాను? చేప వచ్చింది, మింగేసింది. ఏం చేస్తాం? ఇక కూర్చొని ప్రార్థన చేద్దాం, ఏం చేస్తాం అనుకొని కూర్చొని ప్రార్థన చేశాడు. చేప కడుపులో కూర్చొని ప్రార్థన చేశాడు. చచ్చిపోయాడు. కానీ దేవుడు తిరిగి లేపి ఆయన లేచి చూడంగానే ఎక్కడున్నాడంటే, దేవుడు ఎక్కడికైతే పంపించాలనుకున్నాడు అక్కడికే వెళ్ళిపోయాడు. ప్రభా, నేను నీకు దూరంగా ఎక్కడికి వెళ్ళగలను చెప్పు, నేను పిచ్చోడిని, నేను తెలియని పరిస్థితిలో ఇగ్నోరెన్స్లో ఉన్నా. దట్ ఇగ్నోరెన్స్ ఈజ్ మై క్రైమ్. ఆ ఇగ్నోరెన్స్ అనేటువంటిది, ఆ తెలియకపోవడం అనేటువంటిది, అది ఏంటంటే అది సాకు కాదు, నేను తప్పించుకోవడానికి ఒక సాకు కాదు, అది కూడా నా నేరమే. నన్ను క్షమించు. నేను నీకు దూరంగా వెళ్ళాలనుకున్నాను, నువ్వు చెప్పింది నేను చేయకూడదు అనుకున్నాను, అది నా నేరమే. నేను నీ నుంచి దూరం వెళ్ళిపోతే నేను నీ దగ్గర నుంచి నేను దూరంగా పారిపోగలను అని అనుకున్నాను. నేను
ఎక్కడికి వెళ్ళినా సరే ఈ భూమి నీది, ఈ సముద్రం నీది అనే సంగతి నేను తెలుసుకోలేకపోయాను. తెలియక నేను చేశాను ప్రభా, తెలియక చేశాను ప్రభా, నన్ను క్షమించు అనలా. తెలియకపోవడం కూడా నా తప్పే, తెలుసుకోకపోవడం కూడా నా తప్పే. నువ్వు కాకపోతే ఇంకెవరు చేశారు ఈ భూమిని, ఈ సృష్టిని? ఎలా బ్రతుకుతున్నాను నేను? నాకు బ్రతుకునిస్తుంది ఎవరు? నేను ఎలా తప్పించుకుంటాను? తప్పించుకోలేన సంగతి తెలుసుకోకపోవడం కూడా నా తప్పే. నన్ను క్షమించు, నన్ను క్షమించు. అని యోనా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మళ్ళా ఆయన పని చేయడానికి శక్తినిచ్చి ఆయన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఆ ట్రైనింగ్ని ఇచ్చాడు, కావాల్సినటువంటి తర్బీదుని ఇచ్చాడు, ఆయన నేర్పించవలసిన లెసన్స్ అన్నీ నేర్పించాడు. గొప్ప ప్రవక్తగా యోనాని దేవుడు వాడుకున్నాడు, తయారు చేసుకున్నాడు. బలహీనుడే, ఇంకా బలహీనుడే. సరే, యోనా అన్న విశ్వాసి, కానీ బలహీనతలో ఉన్నటువంటి విశ్వాసి. ఆ బలహీనతలోంచి కూడా యోనాని బయటికి ఎట్లా తీసుకొచ్చాడు, ఎట్లా యోనాన్ని ఒక ట్రైనింగ్ ఇచ్చాడు అనేటువంటిది మనం ఆ కథలో మనం చూస్తాం. తెలుసు కదా యోనా సంగతి? తెలుసా వినుంటారు కదా అందరూ. ఎస్. ఇంకా వచ్చే ముందుకి యోనా కంటే ఇంకా దారుణమైన స్థితిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాం. మీలో కొంతమంది ప్రభుకి మీ జీవితాన్ని ఇంకా ఇవ్వలేదు. రక్షింపబడి బాప్టిజం తీసుకొని సంఘంలో చేర్చబడి ఈ ప్రభు కోసం బ్రతకాలని కనీసం ఒకసారి కూడా మీరు నిర్ణయం తీసుకోలేదు. మీ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులైనా కావచ్చు, అసలు రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులైనా కావచ్చు, ఇంకా దారుణమైన స్థితికి మనం వెనక్కి వెళ్తే ఇంకా యేసుక్రీస్తుని సాక్షాత్తు చంపినటువంటి యూదులైనా కావచ్చు, ఎవరమైనా సరే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇగ్నోరెన్స్ పనికిరానటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుడి నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. యూ కెనాట్ ఎస్కేప్ హిమ్. You cannot escape him. నేను తెలుసుకోలేకపోయానంటే కుదరదు. రేపొద్దున ఆ సాకు నువ్వు చెప్పలేవు దేవుని ఎదురు నిలబడినప్పుడు. రేపొద్దున మనందరం కూడా మనకు మరణం రాక తప్పదు. ఏదో ఒక రోజు ఆయన సన్నిధిలో ఆయన ఎదురు మనం నిలబడక తప్పదు. ఆ రోజున ఆయన ఎదురు నిలబడి అంత హడావుడిగా అయిపోయింది, ప్రభా నేను తెలుసుకోలేకపోయాను, నీ నుంచి దూరంగా పరిగెత్తొచ్చు అనుకున్నాను, నిన్ను సిలువేసి చంపేయచ్చు అనుకున్నాను, నువ్వు చెప్పింది ఆ రోజు నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు, నా జీవితం అంతా నీకే ఇవ్వాలంటే నాకు నచ్చలేదు, నిన్ను సిలువేసేసి నిన్ను చంపేసేస్తే ఓ పని అయిపోద్ది, ఇక మళ్ళీ ఇది చెప్పేవాడు ఉండడు, ఈ సువార్త చెప్పేవాడు ఉండడు, ఈ ఇసుకిచ్చేవాడు ఉండడు అని చెప్పి అనుకున్నాను, నిన్ను చంపించేసేసాను ప్రభా. అది ఎలాగనో జరిగిపోయింది, తెలియక అయిపోయింది ప్రభా, పొరపాటు అయిపోయింది ప్రభా. చూస్తూ ఉండగానే ఆయుష్ అయిపోయింది, ముసలాన్ని అయిపోయాను. ఈలోపు నువ్వు లోకమంతా సంపాదించుకొని ఉండొచ్చు, ఈలోపు నువ్వు భయంకరమైనటువంటి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, ఈలోపు నువ్వు డబ్బులు సంపాదించవచ్చు, ఈరోజు మనుషుల దగ్గర నుంచి మెప్పులు సంపాదించవచ్చు, ఏమైనా సంపాదించవచ్చు. కళ్ళు మూసి తెరిచేలోపు జీవితం అయిపోద్ది, ఆయుష్ అయిపోద్ది, ఏళ్ళు గడిచిపోతాయి, మరణం వచ్చేస్తుంది. అబ్బా ఇంకా చాలా వయసు ఉంది కదా అనుకున్నాను. అబ్బో 60 ఏళ్ళు నాక కనీసం బ్రతుకుతాను కదా, ఏముందిలే అనుకున్నాను. 60 ఏళ్ళు బ్రతికాను, కానీ 60 ఏళ్ళు ఎట్లాగైపోయినాయి, హడావుడిగా అయిపోయినాయి. ఎప్పుడైపోయినా తెలియదు. 60 ఏళ్ళు వచ్చేసినాయి, 70 ఏళ్ళు వచ్చేసినాయి, 80 ఏళ్ళు వచ్చేసినాయి, చచ్చిపోయాను. అప్పుడు దాకా బ్రతికితే చెప్తున్నా, అర్థమవుతుందా? గ్యారంటీ ఏమైనా ఉందా? అది కూడా లేదు. ఒకవేళ అప్పుడు దాకా బ్రతికితే అంతా అయిపోయింది. ఎదుట నిలబడ్డాను, నాకు తెలియలేదు అని అంటే అప్పుడు ఆ సాకు అనేటువంటిది పనికిరాదు. తరతరాలు భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత కింద నలిగిపోవాల్సిందే. అర్థం చేసుకోండి. దేవుని యొక్క కనికరం లేనటువంటి స్థలంలో వేదనకు గురవ్వాల్సిందే. ఏ వేదనైతే, ఏ అవమానాన్నైతే యేసుప్రభు సిలువలో మోసాడో, అనుభవించాడో, అది
అంతు లేనటువంటి సమయం వరకు. ఇంకా దానికి అంతం ఉండదు ఆ వేదనకి. ఆ సిలువని నువ్వు అనుభవిస్తూనే ఉంటావు, గుర్తుపెట్టుకో. అందులో కేవలం శారీరక వేదన ఉంటుందేమో అనుకోకండి. ఏముందిలే, అలవాటు అయిపోద్దేమో, ఖాళీ కొన్ని రోజులకి అలవాటు అయిపోద్దాం అనుకునేవు. శారీరక వేదన మాత్రమే ఉందా సిలువలో? లేదు, మానసిక వేదన కూడా ఉంది, ఆత్మీయ వేదన కూడా ఉంది, అవమానం ఉంది, ఒంటరితనం ఉంది, శాపం ఉంది. గుర్తుపెట్టుకో, తట్టుకోలేము మనం. అదంతా భరిస్తూ ఉండిపోవాలి నిత్యత్వం వరకు. అది నరకం, నిత్యమైనటువంటి దేవుని ఉగ్రత. గుర్తుపెట్టుకో, తట్టుకోలేని పరిస్థితి అది. ఈ లోకంలో నేను డబ్బులు లేకపోతే తట్టుకోలేను, ఎవడన్నా ఏందంటే తట్టుకోలేను, నన్ను గౌరవించకపోతే తట్టుకోలేను అని అంటే రేపొద్దున అది ఎట్ట తట్టుకుంటావు? అమ్మో, సమయం అంతా ప్రభుకి ఇచ్చేస్తే ఎట్లాగా? అవన్నీ సాధించకపోతే నేను తట్టుకోలేను. మరి రేపొద్దున రాబోయేదాన్ని ఎలా తట్టుకుంటావు? రేపొద్దున రాబోయే అవమానాన్ని ఎలా తట్టుకుంటావు? రేపొద్దున రాబోయేటువంటి ఆ మానసిక వేదాన్ని, ఆ శారీరక వేదాన్ని తరతరాలు ఎలా తట్టుకుంటావు? దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క అసహ్యం, దేవుని యొక్క క్రోధం నీ మీద మండుతూ ఉంటే ఎలా తట్టుకుంటావు? ఈ లోకంలో బ్రతికినంత కాలము ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప సరిచేసి పరిశుద్ధపరిచేటువంటి ఆయన యొక్క మాటలు, ఆయన సహోదరులు, ఆయన యొక్క సంఘము, ఇవన్నీ నా చుట్టూ ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టుకొని శాపగ్రస్తమైనటువంటి స్థితికి నేను దిగజారనని రేపొద్దున ఆ నరకంలో ఎలా అనుభవిస్తాం ఆలోచన చేయండి. యేసుక్రీస్తు సిలువలో ఏదైతే నరకాన్ని అనుభవించాడో అదే నరకం అంటే. ఇమాజిన్ చేసుకోండి, మీ చర్మం అంతా ఒలిచేసేసి, మీ మాంసం అంతా కూడా పీకేసేసి, రక్తం అంతా కారిపోతూ ఉంటే, శరీరంలో ప్రతి అణువణువు, ప్రతి ఇంచులో కూడా నువ్వు వేదన అనుభవిస్తూ ఉంటే, ప్లస్ నీ చుట్టూ వందలాది మంది నించొని చీ చీ అని చీ కొడతా ఉంటే, ఇంత దరిద్రమైనటువంటి చావు అనేటువంటి అవమానం నీకు చేస్తూ ఉంటే, నీచమైన బ్రతుకుంటాడు వీడు, నీచమైన బ్రతుకుంటుంది ఈ అమ్మాయి అని చెప్పి నిన్ను అసహించుకుంటా ఉంటే, ముఖం తిప్పుకుంటా ఉంటే ఎలా ఉంటుంది? అది బాగుంటుందా? బాగుంటుంది? అది పాపం మీదకి వచ్చేటువంటి నరకము, శిక్ష, అది అసలైనటువంటి శిక్ష. చూడండి, ఇవన్నీ నాకు తెలియలేదు ప్రభువా, ఐఎమ్ ఇగ్నోరెంట్, ఇవన్నీ నాకు తెలియలేదు, నాకు అప్పుడు అలా అనిపించింది అంతే, నాకు ఏమీ తెలియలేదు అని అంటే, అవునా అని చెప్పి దానికి అరే ఇవన్నీ తెలుసుకోకుండా ఉన్నాడంట వీడికి ఇంకొక సెక్షన్ ప్రకారం కొంచెం ఇంకొక శిక్ష ఎక్కువ వేయండి అని చెప్పేసి ఇంకొక శిక్ష ఎక్కువ పడుద్ది అనమాట. అర్థమవుతుందా? సో ఇగ్నోరెన్స్ ఈజ్ ఎ క్రైమ్. సో దీని విషయం కూడా మీరు ఏం చేయాలంటే మీరు పశ్చాత్తాపడాలి. ఇగ్నోరెన్స్ ఈజ్ ఎ క్రైమ్, హెన్స్ యూ హ్యావ్ టు రిపెంట్ అనే విధంగా పేతురు అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. పశ్చాత్తాపడడానికి ఒక ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే యు ఆర్ ఇగ్నోరెంట్. మీరు తెలియకున్నారు, బుర్ర పనిచేయకుండా మీరు ప్రవర్తించారు. అదవుతుందా? మిగిలిన అన్నిట్లో బాగా పనిచేస్తుంది బుర్ర, దీంట్లో మాత్రం నువ్వు ఆలోచించలేవా? నా బ్రతుకేంటి, నా ఆయుష్ ఎంత, రేపొద్దున ఎవరి ఎదురు నేను నిలబడాలి, నన్ను ఎలా బ్రతుకుతున్నాను, దేవుడేంటి, ఇవన్నీ ఆలోచిస్తే కనీసం ఇంగిత జ్ఞానంతో నీకు ఆలోచనలు రావా? అనేకమైన విషయాలు ఆలోచిస్తావు కదా. అదే నీ మీద ఉన్న నేరం. కాబట్టి ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే నువ్వు పశ్చాత్తాపడడానికి నువ్వు తెలియక ప్రవర్తించావు. తర్వాత 18 చూడండి. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రవచించిన విషయములను ఇలాగూ నెరవేర్చును. ప్రభు ముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును
మీ పాపలను తుడిచివేయబడి నిమిత్తం మారుమనసు పొంది తిరుగుడి. చూడండి, రిపెంట్ బికాస్ నో వన్ ఈస్ బియాండ్ ద రీచ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. మీరు చంపారు, కానీ ఇది దేవుని యొక్క ప్రణాళిక. ప్రవక్తలు కూడా దీన్ని ప్రవచించారు. ఈ శ్రమంతా ఆయన అనుభవించాలనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఆయన్ని చంపిన నేరం మీరే ఆయన్ని మరణానికి అప్పగించారు. కానీ ఇదంతా, ఈ డిజైన్ అంతా ఎవరిది అని అంటే ఆయనదే. ఆయన ప్లాన్ చేసినప్పటికీ నీ దుష్టబుద్ధి మాత్రం నీ దుష్టబుద్ధే కదా. నీ దుష్టబుద్ధి వల్లే కదా నువ్వు ఆయన్ని మరణానికి అప్పచెప్పావు. అవునా కదా. నీ ఇగ్నోరెన్స్ వల్లే కదా ఆయన్ని వదులుకున్నావు. అవును కదా. కాబట్టి నేరం నీదే. ప్రణాళిక ఆయనదే కావచ్చు, నేరం మాత్రం నీదే. ప్రణాళిక ఆయనదని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఆయన ఈ ప్రణాళిక ఎందుకు కలిగి ఉన్నాడంటే నీ కోసం మరణించాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ మీద రావాల్సినటువంటి శిక్షని ఆయన భరించడానికే ఆయన సిలువ ఎక్కుదాం అనుకున్నాడు. ఆయన ప్లాన్ ఏమో అది. అర్థమవుతుందా? నీ మీదకి రావాల్సిన శిక్షనే. కాబట్టి ఆయన ఏం చేశాడు అని అంటే, ఆ సిలువ మీద ఉన్నప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక తండ్రి వీరిని మీరు క్షమించండి అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. అంటే ఏంటి? వీళ్ళు ఇగ్నోరెన్స్లో ఉన్నారు, వీళ్ళు ఇగ్నోరెన్స్ని క్షమించమని కాదు. వీళ్ళు ఇగ్నోరెన్స్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు చేసింది తప్పు కాదు అని అక్కడ అర్థం రావట్లేదు. తండ్రి వీరిని ఎవరైతే ఈ సిలువ వాళ్ళ కోసమే అని నమ్ముతారో వాళ్ళందరినీ కూడా నువ్వు క్షమించాలి. సరే, క్షమిస్తాడు. యేసుప్రభు సిలువ పొందింది నా కోసమే అని విశ్వాసం ఉంచిన వాళ్ళని క్షమించాలి. ఓకే, బాగానే ఉంది. కానీ ఆ సిలువ వేసిందే వాడిని కూడా క్షమించాలా? వాడిని కూడా క్షమించగలుగుతాడా దేవుడు? సిలువ వేసినోడిని, ఎవడైతే సిలువ వేసి, ఎవడైతే ఆయన్ని చూసి అసహించుకొని ఉమ్మి వేసి ఆయన సిలువ వేసి వేదన కప్పచెప్తా ఉంటే సంతోషించాడో, పైశాచిక ఆనందాన్ని పొందుకున్నాడో, వాడే రేపొద్దున మారు మనసు పొంది, యేసయ్యా నువ్వు నా కోసం మరణించావు, నాకు అర్థమైంది, నేను నీ కోసమే బ్రతుకుతానయ్యా, నా హృదయం నీకు ఇచ్చేస్తాను ప్రభా, నేను ఎంత క్రూరత్వం చేశాను అని చెప్పి పశ్చాత్తాపడి యేసయ్య కోసం బ్రతకడానికి ప్రారంభిస్తే, యేసయ్య కోసం బ్రతకాలని నిర్ణయించుకుంటే వాడు కూడా క్షమించబడతాడా? అదొంది చెప్పింది. సరే, నేను తర్వాత పుట్టిన వాళ్ళం, మనమేమి యేసుప్రభుని సిలువకు అప్పచెప్పలా, ఆయన్ని సిలువలో వేసి మేకులు కొట్టలేదు. మన రే ఆ రోజు అట్లా చేశారా ఆయన్ని? అది నా కోసమేనా ప్రభా, నా కోసం వాళ్ళ చేతిలో మరణించావు ప్రభా, నన్ను క్షమించయ్యా, నా పాపం కోసమే నువ్వు ఇలా చేసి నమ్ముతున్నాను, నీ కోసం బ్రతుకుతానంటే నిన్ను క్షమించాడంటే అది ఒక రకం, దానికి ఒక అర్థం ఉంది. ఎవడైతే సిలువ వేశాడో వాణ్ణి కూడా మార్చగలవా అని అంటే ప్రభు అంటున్నాడు, ఎస్, వాడిని కూడా నేను మార్చగలను. ఇంకెంతకు మించి భయంకరమైన పాపం ఇంకేదైనా ఉంటుందా? యేసుక్రీస్తుని, సాక్షాత్ దేవుణ్ణి అవమానించి, దూషించి, భయంకరంగా దూషించి, సిలువ వేసి శాపగ్రస్తులుగా చూసి ఆయన్ని చంపాలని అనుకొని చంపి ఆనందపడిన, ఆయన రక్తాన్ని కళ్ళ చూసి ఆనందపడినటువంటి వ్యక్తుల కంటే రాక్షసులు ఇంకెవరైనా ఉంటారా? అలాంటి వ్యక్తుల కంటే వ్యభిచారులు ఎవరైనా ఉంటారా? అలాంటి వ్యక్తుల కంటే నరహంతకులు ఎవరైనా ఉంటారా? అలాంటి వ్యక్తుల కంటే దొంగలు ఎవరైనా ఉంటారా? ఇంకెవరైనా ఉంటారా? అంతకు మించిన నేరం ఇంకేదైనా ఉంటుందా భూప్రపంచం మీద? ఉండదు. ప్రభు అంటున్నాడు, ఆ నేరం చేసిన వాడికి కూడా క్షమాపణ ఉంది. అదవుతుందా? ఆ నేరం చేసిన వాడికి కూడా క్షమాపణ ఉంది. ఎప్పుడు? యేసుక్రీస్తుకు వాడి జీవితాన్ని ఇస్తే గనక, యేసుక్రీస్తుకు వాడి జీవితాన్ని ఇస్తే వీళ్ళందరికీ ఈరోజు నాకు సిలువేసి నా చేతుల్లో మేకులు కొడుతున్నటువంటి ఆ రోమా సైనికుడికి కూడా రక్షింపడానికి అవకాశం ఉండాలి.
అది ఆయన చేసిన ప్రార్థన. వీరేమి చేయుచున్నారు వీరు తెరుగరు. కానీ అయ్యా నేను ఎరుగక చేశానయ్యా, ఎరుగకపోవడం నా తప్పు, ఎరుగకపోవడం నా తప్పు అని వాడి తప్పుని గ్రహించిన రోజు వాడికి క్షమాపణ రావాలి. ఎవరికైనా క్షమాపణ ఇస్తా. నా కుమారుని చేతిలో మేకులు కొట్టిన వాడికి, రక్తం కళ్ళ చూసి కూడా పైశాచిక ఆనందాన్ని పొందిన వాడికి నేను ఎట్లా క్షమాపణ ఇస్తాను నువ్వు అనొద్దు. వాడికి కూడా నువ్వు క్షమాపణ ఇవ్వాలి. వాడికి కూడా నువ్వు క్షమాపణ ఇవ్వాలి. అదవుతుందా? యేసుక్రీస్తు సిలువకు అందనటువంటి, యేసుక్రీస్తు సిలువలో చూపించినటువంటి కృపకు అందనటువంటి శాపగ్రస్తమైనటువంటి పని ఈ భూప్రపంచంలో ఇంకేది లేదు. అన్నిటికంటే భయంకరమైన శాపగ్రస్తమైనటువంటి పని ఏదన్నా ఉంది అని అంటే ఏంటది? మనం ఏమనుకుంటాం? నేను చర్చికి వచ్చి నన్ను ఎవడు గుర్తించకపోతే నేను శాపగ్రస్తున్నా అనుకుంటాం. నేను చర్చికి వచ్చి నన్ను ఇక్కడ ఎవరు గౌరవించకపోతే, నాకు బ్యాప్టిజం ఇవ్వకపోతే, లేకపోతే మెంబర్షిప్ ఇవ్వకపోతే నేను శాపగ్రస్తున్నా అయిపోయాను అనుకుంటాం. దేవుని కృపకు అందుబాటులో లేనటువంటి శాపం, దేవుని కృప పని చేయలేనట్టుగా అంతగా ఉన్నటువంటి, దేవుని కృపకు దూరంగా ఉన్నటువంటి శాపగ్రస్తమైన పని ఏది కూడా లేదు. అన్నీ మన క్రియల ద్వారానే మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. అన్ని క్రియల ద్వారా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నీ క్రియల ద్వారా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సింది కృప. ఆయన కృప సరి చేయలేనటువంటి పాపం అంటూ ఏది కూడా ఉండదు. సిలువకు ఆయన్ని మేకులతో కొట్టిన పాపం కూడా ఆయన కృప సరిచేయగలదు అని అంటే కదా. మన నవీన్ రక్షింపబడినటువంటి కొత్తల్లో సువార్త వింటా ఉన్నప్పుడు, ఇంకా రక్షింపబడక ముందు ఏంటి అని అంటే, దేవుడిలోకి నేను ఎలా రాగలను, ఆయన రాగలనా, దేవుని కోసం బ్రతకగలనా అనేటువంటి డౌట్లు ఉండే అనమాట. మనోడిగా డౌట్ ఎట్లా పోగొట్టాలో అర్థమయ్యేది కాదు, ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ప్రార్థన చేస్తుండేవాళ్ళు. ఏం మాట్లాడేవాడు కాదు, అసలు ఏం పంచుకునేవాడే కాదు. ఎందుకంటే హృదయంలో లోపల ఎక్కడో నేను దేవునితో ఇక మన వల్ల ఏదా కాదా, ఇది ఏమవుతుందిలే, ఇంకా మనకు కొన్ని ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయి, మనకు కొన్ని పాపాలని, కొన్ని అపవిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి. ఎప్పుడప్పుడు ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ ఇవన్నీ ఎట్టమారుతాము, దేవునిలో ఇవన్నీ పెట్టుకొని దేవునిలో మనం ఏడుంటాం అనేటువంటి ఆలోచన అనమాట కదా. చాలామందికి అలాంటి ఆలోచనలతో సతమతం అయిపోతూ ఉంటారు. మీరు ఎవరైనా అలాంటి ఆలోచనలతో ఉంటే కనుక, సో నేనేం చేయాలి అని అంటే, నా మంచి క్రియల ద్వారానో, లేకపోతే నా చదువు ద్వారానో, నా సంపాదన ద్వారానో, మనుషుల దగ్గర నుంచి పొందుకునేటువంటి మంచి పేరు ద్వారానో నేనేం చేయాలి అని అంటే, నేను దాన్ని బ్యాలెన్స్ చేయాలి. నేనేం చేసుకోవాలి, నాకు నేనే దీన్ని బ్యాలెన్స్ చేసేసుకోవాలి. అలా చేసుకోగలిగిన రోజున అప్పుడు ధైర్యంగా బ్యాప్టిజం తీసుకుంటా. లేకపోతే బ్యాప్టిజం తీసుకున్నా నాకు ధైర్యం ఉండదు. అపవిత్రమైన తలంపులు వస్తున్నాయి, అసూయ వస్తుంది, గర్వం ఉంది. దీన్ని నేనేం చేయాలంటే, మనుషుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడంతో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మంచిగా చదువుకొని మంచిగా సంపాదించి బ్యాలెన్స్ చేసుకున్న రోజున అప్పుడు నాకు కొంచెం ధైర్యం వస్తుంది కదా. అప్పుడు నేను వచ్చి పర్లేదు, నేను బాగున్నా, నాకు బ్యాప్టిజం ఇవ్వండి. ఎందుకు ఈ దుస్థితిలో, ఎందుకు ఈ సొంత భక్తిని తయారు చేసుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం అని అంటే, బికాజ్ వీ డోంట్ నో అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప ఎంత గొప్పదో మనకు తెలీదు. ఆయన సిలువ వేసి చంపిన నేరాన్ని కూడా అది బాగు చేయగలిగిన కృప. అది అర్థమవుతుందా? ప్రభా, నాలో బలహీనతలు ఉన్నాయి, దీన్ని నా క్రియలతో నేను సరి చేసుకున్నాను, నేను ప్రయత్నం చేయను. అర్థమవుతుందా? మీరు చేయాల్సిన ప్రార్థన గుర్తుపెట్టుకోండి. వింటున్నారు అందరూ జాగ్రత్తగా?
ప్రభా, నాలో బలహీనతలు ఉన్నాయి, నాలో అపవిత్రమైన తలంపులు ఉన్నాయి, అపవిత్రమైన ఆలోచనలు ఉన్నాయి. నా సొంత శక్తితో, నా సొంత చదువుతోనో, లేకపోతే నా సొంత మంచి పని క్రియలతో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను ప్రయత్నం చేయను. నా వల్ల కాదది, అది అట్లా అవ్వదు. నీ కృప నాకు కావాలి. నీ కృపే నన్ను క్షమిస్తుంది. నీ కృపే నన్ను సరిచేయాలి. నీ కృపకు నేను అందుబాటులో ఉండాలి. నీ కృప దొరికేటువంటి సహవాసంలో నేను ఉండాలి. నీ కృప దొరికేటువంటి వాక్యానికి అందుబాటులో నేను ఉండాలి. ఆ వాక్యం, ఏ వాక్యం అయితే వింటూ ఉన్నప్పుడు నాకు కృప లభిస్తుందో, ఏ సహోదరులతో అయితే, ఏ సంఘంలో అయితే నేను ఉన్నప్పుడు నువ్వు నాకు కనిపిస్తూ ఉంటావో, నీ సిలువలో ఎంత కృప ఉందో నాకు అర్థమవుతూ ఉంటుందో, ప్రతి క్షణము ప్రభా నేను బలహీనుణ్ణి, నన్ను క్షమించు, నా కృప నువ్వు అని నేను అడగగలుగుతానో ఆ స్థలాల్లో ఉంటాను. అటువంటి వ్యక్తులతో ఉంటాను, అటువంటి వాక్యాలు వింటుంటాను. ఇది మీరు చేయాల్సిన పని. ఇది చెయ్యాలనేటి మీ హృదయంలో నిశ్చయత కలిగితే, ఈ విధంగా ప్రభుతోనే ఉంటూ, ప్రభుతో సమయం గడుపుతూ, ప్రభుకి జీవితాన్ని ఇవ్వాలనేటువంటి నిశ్చయత, ఎస్ ఇదే నా జీవితం అనేటువంటి కోరిక, ఆ స్పష్టత మీకుంటే మీరు బాప్టిజం తీసుకొని సంఘంలో చేర్చబడవచ్చు. ప్రభుకి మీ జీవితాన్ని ఇవ్వచ్చు. ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. అదవుతుందా చెప్పింది? అదవుతుందా? అట్లా కాకుండా నాలో ఉన్న పాపాలని, నాలో ఉన్నటువంటి బలహీనతల్ని, నాలో ఉన్నటువంటి దీన్ని నా సొంత క్రియలతో దీన్ని సరి చేసుకుందాం అని ప్రయత్నం చేస్తూ ఉంటే జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. ఆ కృప ఏంటో నీకు అర్థం కూడా కాదు. దేవుని కృపని అడ్డగించేది మనమే. మన ఇగ్నోరెన్సే దేవుని కృపను అడ్డగిస్తూ ఉంటుంది. ఆయన కృప అయితే నమ్మిన ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండడానికి చూడండి, అక్కడ సిలువ వేసిన వాళ్ళందరూ రక్షింపడ్డారా? రక్షింపడలేదు కదా. అందరు రక్షింపడతారా? ఆ సిలువ వేసే ఆ సమయంలో ఆయన మేకులు కొట్టేవాడు ఉంటాడు, అక్కడ ఉన్న సైనికులు ఉంటాడు, ముళ్ళ కిరీటం పెట్టేవాడు ఉన్నాడు, కొడా దెబ్బలు కొట్టినవాడు ఉన్నాడు, ఇంకా ఆ మిగిలిన ప్రజలు ఉన్నారు, అసహించుకునే వాళ్ళు ఉన్నారు, అవహేళన చేసేవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ రక్షింపడిపోయారా? రక్షింపడలేదు. కానీ ప్రభు మాత్రం ఎంతమంది కోసం ప్రార్థన చేశాడు? ప్రభు ఎంతమంది కోసం ప్రార్థన చేశాడు? అందరి కోసం ప్రార్థన చేశాడు. వీళ్ళందరికీ క్షమాపణ అందుబాటులో ఉండాలి. వీళ్ళందరికీ నా కృప అందుబాటులో ఉండాలి. ఎవరైతే మారు మనసు పొంది తిరుగుతారో వాళ్ళకి నా కృప అందుబాటులో ఉంది. ద అటోన్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఆల్, బట్ ఇట్ ఈస్ ఎఫిషియంట్ ఫర్ ఓన్లీ దోస్ హూ రిపెంట్ అండ్ టర్న్. యేసుక్రీస్తు శిలువ మరణము, శిలువ బలియాగం అనేటువంటిది అందరూ రక్షింపబడడానికి సరిపడినది. కానీ ఎవరి జీవితాల్లో అది పనిచేస్తుందని అంటే, ఎవరైతే మారు మనసు పొంది దాని వైపు తిరుగుతారో వాళ్ళ జీవితంలోనే అది పనిచేస్తుంది. వాళ్ళ జీవితంలోనే అది పనిచేస్తుంది. సో కృప మనకు అందుబాటులో లేకుండా లేదు. కృపను అడ్డగిస్తుంది మనమే. మన యొక్క తెలియని తనము ద్వారా మనమే అడ్డగిస్తున్నాం అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు తిరగండి, మీరు మారు మనసు పొందండి అని అందరితో మాట్లాడుతున్నాడు పేతురు కూడా. కొందరికి చెప్పట్లా. ఈ వాక్యము అందరికీ ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ కృపని అందరికీ ఇస్తూ ఉన్నాడు. అందరికి అందుబాటులో ఉంది. లూకాసు వార్త 23:34 చూడండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆ తర్వాత చూడండి 18. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్తము ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములు ఇలాగ నెరవేర్చబడింది. ప్రభు ముఖము నుండి సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపము తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి
తిరుగుడి. చూడండి, ఇరవై ఒకటి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యము. ఏంటంట? అన్నీ ఇంగ్లీష్లో చదవండి ఒకసారి. 21. Whom heaven must receive Whom heaven must receive until the time for restoring all the things about God about which God spoke by the mouth of his holy prophets. Okay. Repent because he is risen for your complete restoration. పరలోకము ఆయన్ని స్వీకరించింది అనేటువంటి మాట రాయబడింది కదా. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యము. సో ఆయన పరలోక నివాసి అయి ఆయన పరలోకమునకు వెళ్ళిపోవడం కూడా అది మన కోసమే. కాబట్టి మారుమనసు పొందండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు అది నేను ప్రారంభించానంటే ఇంకొక గంట అయింది. కాబట్టి నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. సో ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు ఇవి చాలు. నెక్స్ట్ వీక్ 2021 వర్సెస్ మరలా ఒకసారి చూద్దాం. సో విశ్రాంతి కాలములు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో ఈరోజు మనం చూసినటువంటి విషయాలు గుర్తుంటాయా? ఇగ్నోరెన్స్ ఈజ్ ఎ క్రైమ్. సో అవ్వమని, పశ్చాత్తాపం పొందమని ఎందుకు పేతురు వాళ్ళకి వినపిస్తున్నాడు అని అంటే, బికాస్ తెలియని తనము కూడా నేరమే. నేను తెలుసుకోలేకపోయానని చెప్పి మీరు పశ్చాత్తాపడవలసిన వారే ఉన్నారు. అది సాకుగా చెప్పడానికి కుదరదు. అదవుతుందా? సో ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ వే టు ఎస్కేప్, బట్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఎ క్రైమ్. అడగాలి, ప్రభా నేను తెలుసుకోలేకపోతున్నా, నాకు సహాయం చేయి. నేను వాక్యం వింటుంటే ఇంకా నేను తెలుసుకోవాల్సిందని నాకు అనిపిస్తుంది, ప్రభా నాకు తెలియజేయి. నేను తెలుసుకోలేకపోతున్నందుకు నన్ను క్షమించు, నా బుర్ర పనిచేసేలాగా చెయ్యి. నువ్వే సార్వభౌముడు అన్న సంగతి, నేను నీ గురించి నేను ఎక్కడికి తప్పించుకోలేన్న సంగతి, నీలోనే నాకు సమస్తం ఉన్నాయన్న సంగతి నేను తెలుసుకోవడానికి సహాయం చేయి ప్రభా. నువ్వెవరువో, నువ్వెంత పరిశుద్ధుడో, నువ్వెంత ప్రేమ కలిగిన వాడు, సిలువలో ఏం చేసావో నేను తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రభుని అడగాలి. మనం అడుగుతారా? ప్రార్థన చేస్తారా ఆ విధంగా? ఎస్. ఆ తర్వాత మళ్ళా మనం ఎందుకు మారుమనసు పొందాలి అని అంటే ఇంకొక రీజన్ ఏంటి? దేవుని కృప మనందరికీ అందుబాటులో ఉంచేసాడు దేవుడు. దాన్ని మనమే ఏం చేయకూడదు? అడ్డగించుకోకూడదు. దేవుని యొక్క క్షమాపణ మనందరికీ దేవుడు అందుబాటులో ఉంచేశాడు. మనమే దాన్ని అడ్డగించేసుకోకూడదు. మనం అడ్డగించుకోకూడదు. మన స్వనీతిని బట్టి, మన గర్వాన్ని బట్టి, మన యొక్క ఇగ్నోరెన్స్ తెలియని తనాన్ని బట్టి కదా, ఆయన్ని ధ్యానించకుండా మనమే అడ్డగించుకొని మనం శాపంలో పాపంలోనే మనం ఉండిపోవడం అనేటువంటిది అది తెలివి తక్కువతనం అవుతుంది. కాబట్టి ఆయన వైపు తిరగాలి, మారు మనసు పొంది ఆయన వైపు మనం అతి త్వరలోనే ఆయన వైపు మనం తిరిగేవారిగా ఉండాలి. సో ఏం ప్రార్థన చేయాలి మీరని చెప్పాను? ఒకటి, ప్రభా నీ గురించి తెలియని తనంలో నేను ఉండకూడదు, నీ గురించి తెలుసుకోవాలి, నన్ను క్షమించు, నాకు సహాయం చేయి అని ప్రార్థన చేయాలి. ఇంకోటి ఏం ప్రార్థన చేయాలి? ప్రభా నువ్వు నా కోసం నా పాపాన్ని భరించి సిలువలో మరణించావు, అందరికీ నీ కృపని, నీ క్షమాపణ అందుబాటులో ఉంచావు. నా సొంత క్రియలతోటి, నా సొంత శక్తితోటి, నా సొంత అచీవ్మెంట్స్ తోటి నేను నీతిమంతుడిని అవ్వలేను, నేను భక్తుడిని అవ్వలేను. నాకు అలాంటి భక్తొద్దు. విశ్వాసముంచి నీకు దాసుడిని అయిపోతాను. దాసుడిని ఎలా అవ్వాలో కూడా నాకు తెలియదు, కానీ నువ్వు కృపనిస్తావు కదా, అందరికీ నీ కృపను అందుబాటులో ఉంచావు కదా. నిన్ను సిలువలో మేకులతో కొట్టినోడికి కూడా నువ్వు కృపని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. ఆ రోజు నాకు కూడా ఇవ్వు ప్రభా, నాకు కూడా శిక్షణ, నా పాపం క్షమాపణివ్వు, నా కృపనివ్వు, నా బలహీనతల నుంచి నన్ను తొలగించు, నీ గురించి ఇంకా ఆలోచించడానికి సహాయం చేయి,
ఇంకా ప్రతిరోజు రోజు 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 నా వయసు పెరిగే కొద్దీ నా హృదయంలో నిన్ను నింపుకోవడానికి సహాయం చేయ ప్రభా, నిన్ను ప్రకటించడానికి సహాయం చేయ ప్రభా. ఆ విధంగా నేను నీలో ఎదగాలి ప్రభా, నీ ప్రేమలో ఎదగాలి ప్రభా. దట్ ఈస్ మై డ్రీమ్. ఏవేవేవో వాటికి నీకు బువ్వ పెడతాయో లేదో తెలియనాటి కోసం కళ్ళకంటుంటారు కదా, కళ్ళకంటుంటారు. బ్యాంకు ఉద్యోగాలకి, ఉద్యోగాలకి, ఆ రైల్వే ఉద్యోగాలు, కోచింగ్లు తీసుకునే వాళ్ళు ఇలా కళ్ళకంటా ఉంటారు. రేపు ఉదయం ఉంటాయో లేవో తెలియదు, అసలు నోటిఫికేషన్ పడుద్దో లేదో తెలియదు, ఉద్యోగం వచ్చుద్దో లేదు తెలియదు, వచ్చిన తర్వాత కూడా అది నీ జీవితాన్ని ఎంతవరకు ఉద్ధరిస్తాయో మనకు తెలియదు. వాటి గురించి కళ్ళకంటావు కదా, అదవుతుందా? ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం చేయగలుగుతావా? నీకు అంత బుర్ర ఉందా? ఈయన మనం ఆలోచిస్తాం వచ్చాక చూసుకుందాం అనుకుంటాం కదా. రావాలే కానీ అట్టొకట లాగేస్తాంలే అని అనుకుంటాం కదా. ఎవడు సహాయం చేస్తాడు, ఎవడు సహాయం చేయడు. కానీ ఇక్కడ సహాయం చేసేవాడు ఉన్నాడు. ఈయన గురించి ఎందుకు కళ్ళ కనకూడదు? ఈయన గురించి ఎందుకు కళ్ళ కనకూడదు? అదవుతుందా? నీకు ఆ సామర్థ్యం లేదు, నాకు ఆ సామర్థ్యం లేదు, ప్రభుతో నేను కొనసాగలుగుతున్నా జీవితాంతం, ఆయనలో నేను ఎదగలనా? కొంతమంది విశ్వాసం చూసి అదిగో అన్నోళ్ళలాగా అక్కోళ్ళలాగా వాళ్ళలాగా వీళ్ళలాగా నేను ప్రభుని ప్రకటించగలనా? ఇంత సమయం నేను ప్రభుకి ఇవ్వగలనా? ఈ విధంగా నేను నిర్ణయాలు తీసుకోగలనా? ఈ విధంగా వివాహం చేసుకోగలనా? ఈ విధంగా నేను బ్రతకగలనా? నాకు తెలియదు. కానీ కళ్ళగంటా నేను ఏం చేస్తాను? నా కళ అదిగో అలాగే బ్రతకాలి నేను, అదిగో వాళ్ళలాగే నా బ్రతుకు ఉండాలి, వాళ్ళలాగే నా నిర్ణయాలు ఉండాలి, వాళ్ళలాగే నా కుటుంబాలు ఉండాలి. యేసయ్యతో ఉండేటువంటి కుటుంబం, యేసయ్యతో కలిసి బ్రతికే జీవితం, ఆయనలోనే మరణించి ఆయన పరలోక రాజ్యానికి వారసుడిగా ఆయన రాజ్యానికి వెళ్ళేటువంటి ఆ బ్రతుకు, అలాంటి మరణం, అలాంటి జీవితం, అలాంటి కుటుంబం నాకు అదే కావాలని ఎందుకు కళ్ళ కనకూడదు? సహాయం చేసేవాడు ఉన్నాడు కదా, ప్రతి దినము నీకు సహాయపడి నీ కృప చూపించేవాడు ఉన్నాడు కదా, ఎందుకు కళ్ళ కనకూడదు? అదవుతుందా? ఆ విధమైనటువంటి కళ, ఆ విధమైనటువంటి కోరిక, ఆ విధమైనటువంటి తీవ్రమైనటువంటి ఆశ నీ హృదయంలో వచ్చినాడు. ఇదే నా జీవితంగా ఉండి తీరాలి అని నువ్వు నిర్ణయించుకున్నాడు, నువ్వు రక్షింపడినట్లు. అదే విశ్వాసం అంటే, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? అదే విశ్వాసం అంటే, అదే విశ్వాసం అంటే. నా జీవితం, నా వివాహం, నా కుటుంబం ఎలా ఉండబోతుంది, అలా ఉంటుందా ఉండదా, వీళ్ళలాగా ఉంటానా లేదా, కానీ నా కళ మాత్రం అదే. నాకు ఇష్టం లేదు, చూద్దాం, ట్రైల్ వేద్దాం, కొన్నాళ్ళు ఉందాం, ఆ తర్వాత చూద్దాం అని కపటమైనటువంటి ఆలోచనలు తీసి దిబ్బలో కొట్టి ఈరోజు ఈ ప్రభువుకు దగ్గర నుంచి నేను దూరమై ఇంకా వేరే ఆప్షన్ బి ఏముంది నా జీవితంలో? హౌ ఫూలిష్ ఇట్ ఇస్ టు థింక్ దట్ యూ హ్యావ్ అనదర్ ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఉందా? దానికోసం ట్రైల్ వేస్తావా? దానికోసం ఊరికనే ఆలోచించుకుంటూ కూర్చుంటావా? ప్రభువు జీవితాన్ని ఇద్దామా వద్దా, వర్కౌట్ అయితే ఇద్దాం, లేకపోతే వేరే ఆప్షన్ చూసుకుందాం. హౌ ఫూలిష్. ఏముంది, వేరే ఆప్షన్ ఏం లేదు. ఇంకా అదో ఉందా? నాకు వేరే ఆప్షన్ లేదని నమ్మగలిగితే దాన్నే విశ్వాసం అంటారు. నాకు వేరే ఆప్షన్ లేదు, ఆయనతో కలిసి బ్రతకడం తప్ప, ఆయనలో ఎదగడం తప్ప, ఆయన కోసం నేను ఏం చేసిన, ఉద్యోగం చేసిన, కుటుంబమైన, వివాహం, ఏదైనా ఆయన కోసం నేను చేయడం తప్ప, ఆయన కోసం బ్రతికి ఆయన సువార్త ప్రకటనల విషయంలో నేను ప్రయాసపడి ఆయన దగ్గర నేను ఉండడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. ఆ తప్పనించి నాకు వేరే ఫ్యూచర్ లేదు, వద్దు అని కలగండం ప్రారంభించి, ప్రభా నాకు సహాయం చేయ ప్రభా, ఈరోజే తొలి అడుగు నేను వేస్తాను, ఈరోజు ఒక మంచి స్థానిక సంఘంలో స్థిరపడతాను, ఈరోజే మంచి సహోదరులతో నేను ఉంటాను. ఫ్యూచర్ గురించి కలలుగాను ప్రభు చేతిలోనే జీవితాన్ని పెట్టు. ఈరోజు నువ్వు తీసుకోవాల్సిన స్టెప్ నువ్వు తీసుకో. అదే రక్షణ. అంతేగాని ఈ మానేయడం అవన్నీ ఏదో మంచి క్రియలు చేయడం, మంచి పేరు తెచ్చుకోవడం, ఇది కాదు రక్షణ అంటే. క్లారిటీ అర్థమైందా? రెండింటికి క్లారిటీ అర్థమవుతుందా మీకు? అర్థం కాదు మళ్ళీ అడగండి, డిస్కస్ చేయండి. ఇగ్నోరెంట్గా ఉంటే ఏంటిది? నేరం కదా. ఎవరు ఇగ్నోరెంట్గా ఉండకూడదు. అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే అడిగి మళ్ళా తెలుసుకోండి. మీకు వివరించే సహోదరులు ఉన్నారు.